ఏమై ఇప్పుడు ఏంటిదంటే చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు. అండ్ వాళ్ళ పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి మేము ఇప్పుడు రాజధానికి ఇంత డబ్బు కేటాయిస్తాం, రాజధాని ఈ టైం వరకు మేము పూర్తి చేయగలం, ఇప్పుడు పోలవరం ఈ టైం పూర్తి చేయగలం అని ఏ నాయకుడు చెప్పట్లేదు. అసలు దానిపైన మీ ఒపీనియన్ ఇప్పుడు ఏంటండి? లాస్ట్ 5 అప్పుడు సిబిఎన్ ఉన్నప్పుడు చేశారు బ్రో. ఇప్పుడు వచ్చాక కదిలేదు దాని కనీసం. తెచ్చారు మనీ తెచ్చిన మొత్తం పథకాలు సగం వాళ్ళు సగం పథకాలకి ఇచ్చేస్తున్నారు. ఓకే, వీళ్ళు పథకాల గురించి మాట్లాడుతున్నారు, మరి రాజధాని నిర్మాణానికి ఇంత డబ్బు కేటాయిస్తామని ఏ నాయకుడు మాట్లాడట్లేదు. దానిపైన మీ వచ్చాక ఇప్పుడు ఒపీనియన్? వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ అప్పుల్లో ఉంది బ్రో. వాళ్ళు తెస్తా అని చెప్పి చాలా పని వచ్చాక కమ్యూనికేషన్ చేసుకుని వాళ్ళు ఇస్తారు. ఓకే, మొన్న జగన్ పై రాయితో దాడి జరిగింది కదా, అది దానిపైన మీ మొత్తం ఒపీనియన్ ఏంటి? యాక్షన్ బ్రో. అది పక్క దండేసి లోపు రాయి బ్రాండ్ వేస్తున్నాడు అయిపోయింది. అన్ని డ్రామాలు చూస్తారు కదా బ్రో మీరు. ఓకే, 2014 జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 175 కి 175 మేము కొడుతున్నాం అంటున్నారు పక్క. 20 బ్రో. వాడికి పక్క 20 వాళ్ళకి ఓకే, రాజధాని వైనాట్ పులివేందరా. ఓకే, అతను ఏమన్నాడంటే ఎలక్షన్స్ వచ్చే ముందు మద్యపానం నిషేధిస్తేనే నేను మళ్ళీ ఎలక్షన్స్ వస్తా అన్నాడు. ఇప్పుడు మద్యపానం నిషేధం జరిగిందా? మనీ మొత్తం దాని మీద బ్రో వచ్చింది. మద్యపానం మీద వాళ్ళు మనీ సంపాదించుకుంది అంత మనీ. వాళ్ళ ఓన్లీ బ్రాండ్లు మొత్తం పెట్టుకున్నారు. ఫెసిలిటేటర్స్ ఇలాంటి ఓన్ బ్రాండ్ మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. ట్రేడ్ చేసి జాబులు ఇవ్వకుండా. ఓకే, జగన్ గారు ఎలక్షన్స్ వచ్చే ముందు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నాకు ఎంపీ స్థానాలు ఇవ్వండి 25 అని చెప్పి అన్నాడు. దానికి తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చారా? దాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలే విమర్శిస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? సొంత చెల్లి అంటే ఇప్పుడు అందరికి సగం భాగం ఉండదు ఒక రాశిలో. ఇవ్వకపోతే వాళ్ళ సొంత చెల్లి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా అంతే కూడా. ఓకే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? గెలుస్తారు పక్క గెలుస్తారు. లక్ష్మీ మెజారిటీ అక్కడ అతను ఏ సీట్ అయినా కానీ తగ్గదు. మినిమం 50 వస్తుంది ఎక్కడ ఏ సీట్ అయినా కానీ. కాదు బ్రో, అక్కడ అతనికి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ? 50 to 1 lakh చెప్పారు బ్రో. ఓకే, అతను గెలిస్తే ఎలాంటి అభివృద్ధి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ చేసి వచ్చారు. వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉంది. ఇక్కడ చేసి వెళ్ళారు కాబట్టి అక్కడ మంచిగా బిల్డ్ చేస్తాను. ఓకే, అతను ఒకవేళ ఇప్పుడు టీడీపీ గిట్ట గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ కి ఏ మంత్రి పదవి ఇవ్వచ్చు అనుకుంటున్నారు? ఐడియా లేదు. అది ఆల్రెడీ వాళ్ళ మాట్లాడుకుని ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు.